ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము. ఆమె దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో మరి అంతేకాదు, దేవుడు తన సంకల్పం చొప్పున ఎవరినైతే తన పని కొరకు పిలుచుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నారో అలాంటి వారికి మేలు కలగటానికి ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడంట. వాళ్ళని కూడా అనుకూలపరిచి సమస్తమును వాళ్ళకి సమకూర్చి మేలు కొరకు వాటిని సిద్ధపరుస్తాడని సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అనేక మంది లోకంలో ఉన్నారు, కానీ లోకంలో కొంతమంది ఆయన ముందుగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్న వారిని పిలుచుకున్న వారిని నీతిమంతులుగా తీర్చుకున్నాడు, నీతివంతులుగా తీర్చిన వారిని మహింపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు తన ఇష్టానుసారంగా తన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చి వారికి మేలు కలుగుటకు ఆయన కార్యం జరిగిస్తూ ఉండే దేవుడై ఉన్నాడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి పిల్లారా, మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను తన కొరకు ఏర్పరచుకొని నిన్ను నన్ను కోట్లాది మంది ప్రజలు లోకంలో ఉంటే కోరుకున్న ప్రజల్లో నిన్ను నన్ను ప్రభు లెక్కించుకొని ప్రత్యేకించుకొని ఏర్పరచుకొని మనల్ని తన మహిమ కొరకు సిద్ధపరచుకున్న దేవుడై ఉన్నాడు. అంత ప్రత్యేకంగా తన కొరకు ఎన్నుకున్న ప్రజలు, తన కొరకు పిలువబడిన ప్రజలకు ఏ కుదురు రానికోకుండా ఆయన వారిని కంటికి రెప్పలాగా కాపాడుతూ సంరక్షించే దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మరి కీర్తన గ్రంథం 23వ కీర్తన మనం గమనించినట్లయితే మరి భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని చెప్తున్నాడు. అవును, యెహోవా తన కాపరిగా ఉన్నాడు కాబట్టి నా జీవితంలో లేమనేది కుదువనేది రాదు అని చెప్పి ధైర్యంగా దావీదు తెలియచేస్తున్నాడు. అవును, మనం ఆయన కాపరత్వం కింద ఉంటే, ఆయన మన కాపరిగా ఉంటే, ఆయన గొర్రెలుగా మనం ఆయన అనుసరించి ఆయన వెంబడించి నడుచుకునేవారు అయితే నీకు నాకు కూడా ఏ కుదువు రాకుండా ఆయన సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఉదయకాలం దేవుని వాక్యం ఉంటున్నటువంటి మీరు మీ జీవితాల్లో ఏ కొదువుతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో కొట్టబడుతున్నారో, ఎలాంటి నెమ్మది లేని పరిస్థితి మీరు అనుభవిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఉదయకాలం దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతుంది, మీతోనే మాట్లాడుతుంది. నీ ఉన్న పరిస్థితి ఏదైనా సరే, ప్రభువా నన్ను లోకంలో మరి వేరుపరుచుకున్నావు, నీ కుమార్తెగా కుమారుడిగా నన్ను అంగీకరించావు, ఇదిగో నా జీవితం నీ కొదువు ఉంది, తిన్నమని బిడలకు మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరిగిస్తున్నానని చెప్పావు కదా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాకున్న సమస్య నీ హస్తాలకు అప్పగిస్తున్నాను, నీవే ప్రతిదీ నాకు మేలుకరగా మార్చమని ప్రభువుకు మన సమస్యను అప్పగించినట్లయితే నీ పక్షం కూడా మేలు చేసి నోటి నిండా నవోదయ చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమగన్న తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. అవునైనా కోట్లాది ప్రజల్లో నుంచి ప్రభువా మమ్మల్ని వేరుపరిచి కోరుకున్న ప్రజల్లో నువ్వు ఎక్కించుకొని నీ సొత్తుగా నీ జనాంగంగా ఏర్పరచుకున్నందుకు నీ కొందనాలు. నీ కృప మహదైశ్వర్యంలో మా అవసరాన్ని తీరుస్తున్నందుకు, మా కొరకు సమస్తాన్ని మేలుకరంగా మారుస్తున్నందుకు నీ కొందనాలు తండ్రి. ఇదనం తండ్రి, మేము చేయ పనిపాట్లలో తోడుగా ఉండండి.
మా రాకపోకలో క్షేమం దయచేయండి. దినం బర్త్డే, మ్యారేజ్ డే చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, సమస్యలను వారిని విడిపించండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.